చూస్తున్నారుగా, ఎంతో ఎమ్మి స్వీట్ స్టాల్ స్టైల్ రసగుల్లా రెడీ. ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, ఈరోజు స్వీట్ స్టాల్ స్టైల్ రసగుల్లా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ వేసవిలో పాలు కొంచెం ఇలా అప్పుడప్పుడు విరిగిపోతూ ఉంటాయి. వీటిని పడేయక్కర్లేకుండా రసగుల్లా దీంతో తయారు చేసుకుంటారు. రసగుల్లా తయారు చేసేవాళ్ళు పాలని నిమ్మరసం పిండి విరిచి వాటితో చేస్తారు. కానీ ఎప్పుడైనా మన ఇంట్లో ఇలా పాలు విరిగిపోయినప్పుడు పడేయక్కర్లేకుండా వీటితో రసగుల్లా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పాల విరుగుడు, 1 కప్పు షుగరు, ఒక 2 నుంచి 3 స్పూన్ల మైదా, 1 ఫుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్. ఇందులో ఇలాచీ వెయ్యరు, కానీ పంచదార పాకంలో మనకి ఇలాచీ ఫ్లేవర్ ఇష్టపడ్డ వాళ్ళు ఇలాచీ ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చు. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఇలా విరిగిపోయిన ఈ పాల మీగడని, ఈ పాల మిశ్రమాన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని చిక్కంలో వడగట్టుకుని వద్దాం. దీన్ని 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక స్ట్రైనర్ తీసుకుని ఈ స్ట్రైనర్లో ఇలాంటి పల్చటి కాటన్ క్లాత్ వేసుకుని ఇందులో వేసుకుని ఆ పాల విరుగుడిని కడుక్కోవాలి. ఇలా ఇందులో వేసుకుని, లేదంటే మొత్తం బయటకు వెళ్ళిపోతుంది, అందువల్ల క్లాత్ వేసుకునే కడుక్కోవాలి. ఇప్పుడు ఇలా 4-5 సార్లు కడుక్కున్న ఈ మిశ్రమాన్ని ఇలా క్లాత్లో వేసి ఇలా గట్టిగా ఇందులో ఉన్న వాటర్ అంతా స్టెయిన్ అయిపోయేలా వాటర్ స్టెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకుని దీన్ని కర్రీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కడుక్కున్న తర్వాత దీన్ని ఒక సమానమైన బాక్స్లో వేసుకుంటే ఈక్వల్గా వస్తుంది. దాన్ని కర్రీ చేసుకోవచ్చు. దీన్ని పన్నీర్ అంటారు. ప్రిపేర్ చేసుకోవడంలో స్మూత్గా వచ్చి చాలా టేస్ట్గా. మైదా వేసుకుంటూ కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుని ఇలా చేతితో బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఈ మాత్రం మిశ్రమానికి 2 స్పూన్స్ మైదా పడుతుంది. దీన్ని ఇలా మధ్యస్తూ బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే చాలా స్మూత్గా వస్తుంది. కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా స్మూత్గా అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా మీడియం సైజ్ బాల్స్ మాదిరిగా గులాబ్ జామ్ సైజులో ఇలా స్మూత్గా రబ్ చేస్తూ ప్రెస్ చేస్తూ స్మూత్గా ఇలా బాల్స్ మాదిరిగా చేసుకుని ఉంచుకోవాలి. చేతికి అంటుకోకుండా చాలా స్మూత్గా వచ్చేస్తాయి. ఒక బౌల్ పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని ఈ నార్మల్ వాటర్లో ఈ బాల్స్ వేసి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఈ బాల్స్ని కుక్ చేసుకోవాలి. ఈలోపు పక్కన పాకం రెడీ చేసుకుందాం. పక్కన స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులో 1 కప్పు షుగర్ వేసుకుని కప్పుకి 1.5 కప్పు వాటర్ వేసుకుని దీన్ని పంచదార కరిగే వరకు కరిగించుకోవాలి.
చూస్తున్నారుగా, రసగుల్లాలు ఇలా వాటర్లో 6 నుంచి 8 నిమిషాల పాటు 1 బాయిల్ వచ్చే వరకు ఇలా ఒకసారి నార్మల్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, వాటర్ అలా బాయిల్ అయ్యే వరకు అందులో ఈ రసగుల్లాల్ని ఇలా ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా, పంచదార కరిగిపోయింది. షుగర్ సిరప్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండగా షుగర్ సిరప్ని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇవి వాటర్లో చూస్తున్నారుగా ఇలా పైకి తేలే వరకు, బాగా తేలే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా, ఈ బాల్స్ ఇలా వాటర్లో పైకి తేలే వరకు ఒక 8 నుంచి 10 నిమిషాలు వాటర్లో ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఇవి స్మూత్గా అవుతాయి. 1 అవర్ తర్వాత తీసుకుంటే ఎంతో ఎమ్మి రసగుల్లా రెడీ. దీన్ని ఇలా వేడివేడి షుగర్ సిరప్లో వేసి మూత పెట్టి 1 గంట ఇలా ఇందులో ఉంచుకోవాలి. తర్వాత రెడీ, రసగుల్లా రెడీ తినడానికి. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా, ఇంట్లో పాలతోనే రసగుల్లా రెడీ. స్వీట్ షాప్ స్టైల్ రసగుల్లా రెడీ. చూస్తున్నారుగా ఎంత స్మూత్గా వచ్చిందో. ఒకసారి ప్రయత్నించి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.